సాగర్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు. పర్స్ తీసి చూస్తే అందులో మనీ ఉండవు. నా జీవితం లాగానే ఈ పర్స్ కూడా ఎప్పుడు ఇలానే ఉంటుంది. నా జీవితంలో గెలుపు ఉండదు, ఈ పర్స్ లో డబ్బులు ఉండవు అని అనుకుంటూ బాధపడుతూ ఇంకా పర్స్ పెట్టి ఉంటాడు. ఇంకా అప్పుడే నర్మద అక్కడికి వచ్చి ఉంటుంది. ఇంక ఏంటి సాగర్ అని అంటూ ఉంటే ఆ అది నర్మదా అని సాగర్ మొహమాట పడుతూ ఉంటాడు. ఏంటి బెల్ట్ కావాలా అని బెల్ట్ తీసి ఇవ్వడంతో అవును అని బెల్ట్ పెట్టుకుంటూ ఉంటాడు. అది మళ్ళీ నర్మదా అని చెప్తూ ఉంటే ఆ ఇంకా మొహమాట పడుతూ ఉంటే ఏంటి సాగర్ ఏం వెతుకుతున్నావు అని, ఓ కర్చీఫ్ కావాలా అని మళ్ళీ నర్మదా కర్చీఫ్ తీసుకొని వచ్చి ఇస్తుంది. ఇంకా ఇలా మొహం మార్చుకొని మూతి ముడుచుకొని ఏదో సెకండ్ వరల్డ్ వార్ లాగా ఎందుకు సాగర్ ఇలా ఉంటున్నావు, ఇంకెన్ని రోజులు ఇలా మాట్లాడొచ్చు కదా నాతో కూర్చొని కాసేపు అని చెప్తూ ఉంటే ఇంకా సాగర్ అలా సైలెంట్ గా ఉంటాడు. సరే టైం అయింది అని చెప్పి లంచ్ బ్యాగ్ చేతిలో పెట్టి సరే సాగర్ బాయ్ అని చెప్పి నర్మద చెప్తూ ఉంటుంది. ఇంకప్పుడే మళ్ళీ సాగర్ వెళ్ళేవాడు కాస్త నర్మదా అని ప్రేమగా పిలవడంతో ఏంటి సాగర్ మాట్లాడుకుందామా అని అంటూ ఉంటే అది అది అని నసుగుతూ ఇంకా పర్స్ తీసి చూస్తూ ఉంటాడు. ఏంటి పర్స్ లో నా ఫోటో ఏమైనా ఉందా అని అనుకుంటూ నర్మదా ఆతృతగా పర్స్ తీసుకొని చూస్తూ ఉంటే అందులో ఫోటో కాదు కదా, ఒక రూపాయి కూడా లేదు. అంటే డబ్బుల కోసం ఇంత ప్రేమగా పిలిచి నాతో మాట్లాడాలనుకుంది, నా మీద ప్రేమతో కాదా అని అనుకుంటూ ఏంటి సాగర్ డబ్బులు కావాలా అని చెప్పి డబ్బులు ఇస్తూ ఉంటుంది. ఇంకా సాగర్ అక్కడ నుంచి డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు.